దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 122వ దావీదు కీర్తనను వాక్య ప్రతి వాక్యాలుగా మనం చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. అందరూ చదువు. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. ఆమేన్. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. దయచేసి అందరూ కూర్చోండి. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మనము యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే 122వ దావీదు కీర్తనలో మొట్టమొదటి వచనంలో యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా ఫ్రెండ్ నాతో సినిమాకి రమ్మన్నప్పుడు ఏమండి, మీ ఫ్రెండ్ సినిమాకి పిలిచాడు ఎప్పుడన్నా? వెళ్ళట్లేదు. ఎప్పుడు పిలవలేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమండి, బయట ఎక్కడికో మీరు కూడా వెళ్ళరు. చాలా మంచిది. జనులు అంటే మన ఫ్రెండ్స్, మనము ఒక చోటికి రండి, అక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, పోదాం రండి అన్నప్పుడు, లేదా చిరంజీవితో ఫోటో దిగుదా రమ్మన్నప్పుడు ఏమవుతారండి? చాలా సంతోషం, ఎంత ఆనందం, ఎంత సంతోషం అండి. చిరంజీవి గారు వచ్చారు, ఆయనతో నేను ఫోటో దిగాలంటే ఇక అసలు మామూలుగా రెడీ కాకుండా రెడీ అవుతారు కదా. ఎట్లా రెడీ అవుతారు? ముందు రోజు నుంచే రెడీ అయ్యి మేకప్ గిడ్డం, తర్వాత ఏంటండి ఆడవాళ్ళు అయితే మొత్తం మేకప్లు వేసుకుంటారు 3 సార్లు 4 సార్లు, ఐబ్రోస్, ఈ జుట్టు, ఇవన్నీ ఎట్లా రెడీ అవుతారో అట్లా రెడీ అవుతారు. కానీ జనులు ఏంటంటే యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతమంది సంతోషిస్తున్నారు? ఇక్కడికి వచ్చిన వారందరూ దాన్ని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సంతోషం. పాస్టర్ గారు చెప్పగానే ఏం చేశారంటే పొద్దున్న 6 గంటలకు రండి అని నిన్న మెసేజ్ పెట్టగానే నిన్న ఏంటండి పొద్దునే తయారై వచ్చారు. జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి రాలేని వాళ్ళు సంతోషం లేదండి. కొంతమంది అయితే అసలు నిద్రలు బెడ్లు కూడా దిగలేదు. వాళ్ళంతా రాత్రి అంతా కష్టపడి ఏంటంటే నిన్నంతా కష్టపడి చాలా అలసిపోయి ఉంటారు ఆదివారం అసలు. కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి, ఆయనను సేవించడానికి మనకి మిగతా అన్ని పక్కన పెట్టేయాలండి. మిగతా అన్ని ఏంటంటే పెంటతో సమానము. దేవుని సన్నిధిలో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనకి ఒక ప్రాణం ఇచ్చాడు. మనం తీసుకునే యొక్క ఊపిరిని మనకి ఈ రోజు మనం నిల్చున్నామంటే ఆయన ఇచ్చిన కృప. చాలా మంది ఏంటంటే ఎక్కడెక్కడో ఏంటంటే మంచిగా హాయిగా సండే దొరికింది, హాయిగా పడుకుందాం అనుకుంటే ఏముందండి? ఏమి ఉండదు. వాళ్ళ యొక్క జీవితంలో అదే ఉంటుంది. ఏది ఉంటుందండి? ఆ సోమరతనమే ఉంటుంది, ఆ లేజీయే ఉంటుంది, ఆ యొక్క పరిస్థితులే ఉంటుంది. ఎవరైనా ప్రొద్దునే లేచి పనులు చేస్తే ఎంత సంతోషం ఉంటుందండి. దేవుని స్తోత్రం. లేట్గా ఉన్నాం అనుకోండి, ఆ రోజంతా లేట్ అయిపోతుంది. కానీ దేవుని సన్నిధిలో ఏంటంటే ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటారు. ఒక్క క్షణము దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నీవు మాకు ఇచ్చిన యొక్క గొప్ప తరుణం కొరకు వందనాలయ్యా అని చెప్పి ఆయన దేవుని సన్నిధిలో మనం స్తుతులు చెల్లిస్తే